గ్రామర్కు సంబంధించి మనం మాట్లాడేటప్పుడు 16 టాపిక్లు వాళ్ళు ఇచ్చినప్పటికీ మనం దాదాపు ఒక 20 టాపిక్లు ప్రిపేర్ కావాలి. అయితే ఆ 16 టాపిక్లులో ఇంపార్టెంట్ ఏంటి అనేసి అంటే టెన్సెస్ అనే టాపిక్ నుంచి బిట్టు లేకుండా ఏ పేపరు లేదు. సో టెన్సెస్ ఎట్లా ప్రిపేర్ కావాలంటే గుర్తుపెట్టుకోండి, 12 ఫార్మ్స్ ఆఫ్ టెన్సెస్లలో మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఏం చదవాలి కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ప్రతిదానికి డెఫినేషన్ నేర్చుకోవాలి. నెంబర్ 1. నెంబర్ 2 స్ట్రక్చర్ నేర్చుకోవాలి. నెంబర్ 3 క్లూ వర్డ్స్ నేర్చుకోవాలి. నెంబర్ 4 కాంబినేషన్స్ అంటే రెండు ఫార్మ్స్ ఆఫ్ టెన్సెస్ కలిపి ఇస్తుంటారు. సో క్లూ వర్డ్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే ఫస్ట్ మీరు నేర్చుకోవాల్సిందే అదే అంటా నేను కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్కి ప్రజెంట్ సింపుల్ అనేసి అనుకుంటే నేను చెప్పేటువంటి ఈ పదాలు ఏ వాక్యంలో మీకు కనపన్నా ఆ వాక్యం 100కి 100% ప్రజెంట్ సింపుల్లో ఉన్నట్టు అర్థం. ఏంటా పదాలు అంటే అవర్లీ, డైలీ, వీక్లీ, మంత్లీ, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ఇయర్లీ, యాన్యువలీ, సెల్డమ్, ఆఫెన్, రేర్లీ, పంక్చువలీ, క్యాజువలీ, జనరలీ, అకేషనలీ, యూజువలీ, వన్స్ ఏ డే, ట్వైస్ ఏ మంత్, థ్రైస్ ఏ ఇయర్, every hour, every day, every week, every month, every quarter, every half year, every year, every decade, every time, every morning. ఇలాంటి మాటలు ఏ వాక్యంలో మీకు కనపడినా అవి ప్రజెంట్ సింపుల్లో ఉన్నట్టు అర్థం. కాబట్టి ప్రతిదీ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఆ కంటెంట్లో ఆ టాపిక్లో ఇంపార్టెంట్వి అయినవి ఏంటి అవి రిపీట్ చేసుకుంటూ చదవండి. ఈ తక్కువ టైంలో ఇది బెస్ట్ మార్గం మీకు.